నమస్కారం. బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నిజామాబాద్ లో గ్యాస్ సెగ, వంటింట్లో ఆరిన మంట, వీధుల్లోకి చేరిన జనం. ఆరిపోనున్న విశాఖ ఉక్కు ఫర్నేస్, యుద్ధం తెచ్చిన గ్యాస్ గండం. తిరుమల లడ్డూలో ధరల ఘాటు, ఏడాదిలోనే రెట్టింపైన నెయ్యి రేటు. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం, వివాహ వేడుకల్లో కాల్పుల కలకలం. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఉద్బోధ. ఇక వివరాలు చూస్తే నిజామాబాద్ జిల్లాలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు నిలిచిపోయిన సరఫరా సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది ఈ గ్యాస్ కొరత. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు రోడ్లపైకొస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర బారులు తిరుగుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై పడడంతో జిల్లాలో తొలుత కమర్షియల్ సిలిండర్ల కొరత వేధించింది. దీనివల్ల హోటళ్లు, టీ స్టాళ్లు మూతపడే పరిస్థితి రాగా ఇప్పుడు ఆ సెగ డొమెస్టిక్ గ్యాస్ కూడా తాకింది. వారం 10 రోజుల ముందే డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న సిలిండర్లు ఇంటికి రావడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి అడిగితే స్టాక్ లేదని పొడిపొడిగా సమాధానమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిలిండర్లు రాక సకాలంలో వంట చేసుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని ప్రభావం ఇక్కడ మన వంటింటిపై పడ్డం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ గ్యాస్ కొరత గోరుచుట్టుపై రోకలిపోట్లా మారింది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా గ్యారంటీ లేకపోవడంతో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డబ్బులు కట్టా, మెసేజ్ వచ్చింది, కానీ సిలిండర్ మాత్రం రావడం లేదు. ఏజెన్సీ చుట్టూ తిరగలేక చూస్తున్నాం. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని ఒక గృహిణి నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే ఈ కొరత మరికొన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ లోడ్లు వచ్చేలా చూడాలని, బ్లాక్ మార్కెట్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకట్టం. అందరి కళ్ళు ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లాయి. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఈ కేసుపై అత్యంత కీలక విచారణ చేపట్టనుంది. నిన్న స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ నిర్ణయం ఇప్పుడు ఈ కేసును మరో మలుపు తిప్పింది. అవును, గత కొంతకాలంగా నానుతున్న ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు గత విచారణలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం స్పీకర్ వైఖరిని తప్పుబడుతూ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గడువు ముగియడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే నిన్ననే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని, వారిపై అనర్హత వేటు వేయలేమని పిటిషన్ కొట్టివేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా, అఫిడవిట్ సమర్పించినా అవి పార్టీ మారినట్లుగా పరిగణించలేమని స్పీకర్ పేర్కొనడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్నాయి. కళ్లెదుటే సాక్ష్యాలు కనిపిస్తున్న స్పీకర్ పట్టించుకోలేదని ఈ విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యాయి. కోర్టు ధిక్కరణ నోటీసులకు సమాధానంగా మేము నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలుపనున్నారు. అయితే తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధంగా ఉందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబడుతుందా? తదుపరి విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తారా, లేక తామే నిర్ణయం ప్రకటిస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందా? మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక ధిక్కరణగా భావిస్తుందా అన్నది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. 12 ఏళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్రం అభివృద్ధిలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. సంక్షేమం నుంచి ఐటీ వరకు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. అయితే ఇదే సమయంలో రాజకీయ విమర్శలు, ప్రాంతాల మధ్య పోలికలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రజల ఆకాంక్ష ఒకటే, మేం బాగుండాలి, మా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలి. రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని కోరుకునే సంస్కృతి తెలంగాణది. కానీ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. 12 ఏళ్లలో తెలంగాణ జీఎస్డీపీ మరియు తలసరి ఆదాయంలో దేశంలోనే మేటి రాష్ట్రం ఎదిగింది.
ఇటీవల కృష్ణదేవరాయలు చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంచి మాటలు మాట్లాడు, ఆంధ్ర అభివృద్ధి గురించి చర్చించు, అంతే తప్ప తెలంగాణపై లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడొద్దంటూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటూనే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని కళ్లారా చూస్తున్న ప్రపంచం మెచ్చుకుంటుంటే కొందరు నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడంపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకని ఇలాంటి విమర్శలు చేస్తున్నారా, లేక రాజకీయ ఉనికి కోసమే ఈ మాటల? తెలంగాణ ఆకాంక్ష స్పష్టం, అభివృద్ధిలో పోటీ పడదాం, కానీ విమర్శల్లో కాదనేది ఇక్కడి ప్రజల మాట. కృష్ణదేవరాయలు వంటి నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకుంటారా, లేక ఈ వివాదం ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్నే ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కానీ ఇప్పుడు ఆ హక్కుకే కాదు, ఏకంగా ఉక్కు ఉత్పత్తికే ముప్పు పట్టింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు నేరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తాకింది. ఎల్పీజీ కొరతతో ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో 10 రోజుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మునిపెన్నడూ లేని విధంగా ముడి సరుకుల సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఉక్కు తయారీలో కీలకమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాంట్ యాజమాన్యం తరలు పట్టుకుంటోంది. ప్లాంట్ లో ప్రస్తుతం కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం కొద్ది రోజులకు మాత్రమే సరిపోతుంది. మరో 300 టన్నుల గ్యాస్ కోసం ఇప్పటికే ముందస్తుగా నిధులు చెల్లించిన సరఫరాదారులు గ్యాస్ పంపడానికి నిరాకరిస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన కొరతే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వచ్చే 10 రోజుల్లో కొత్త స్టాక్ రాకపోతే స్టీల్ ప్లాంట్ సెక్షన్ ఒక్కొక్కటిగా మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగితే ఆ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ పైనే కాదు, దేశం మొత్తం మీద పడనుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు విశాఖ ఉక్కు వెన్నెముక వంటిది. ఇక్కడ ఉత్పత్తి ఆగితే దేశవ్యాప్తంగా స్టీల్ కు కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. డిమాండ్ తగ్గ సరఫరా లేకపోతే ఇనుము ఉక్కు ధరల ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది నిర్మాణ రంగంపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒకవైపు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, మరోవైపు ఇప్పుడు ఈ యుద్ధం శాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరియు యాజమాన్యం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పీజీ లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ అయిన కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎల్పీజీ ఈరోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే, ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతూ ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లా స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల, అక్కడ స్వామివారికి సమర్పించే అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యి ధరలు ఏడాది కాలంలోనే కొండెక్కి కూర్చున్నాయి. కేవలం 12 నెలల వ్యవధిలోనే కిలో నెయ్యి ధర ఏకంగా 351 నుంచి 716కు పెరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందా? భక్తుల సెంటిమెంట్తో వ్యాపారం జరుగుతోందా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీ కోసం కొనుగోలు చేస్తోంది. అయితే గడిచిన ఏడాది కాలంలో నెయ్యి సరఫరా ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో కేజీ 351కే సరఫరా అయ్యే నెయ్యి ఇప్పుడు ఏకంగా 716కు చేరుకుంది. అంటే దాదాపు 100% పైగా ధర పెరగడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటుకు నెయ్యిని కొనుగోలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కావాలని ధరలు పెంచి కొత్త వారికి కట్టబెట్టారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సామాన్యుడు సైతం దేవుడి సొమ్ము అంటే భయపడతాడు, కానీ ఇక్కడ ఏకంగా దేవుడి ప్రసాదం విషయంలోని స్కాములకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో రేట్లు పెరగడానికి గల కారణాలను టీటీడీ అధికారికంగా వివరించాల్సి ఉంది. యుద్ధ ప్రభావం వల్ల రవాణా ఖర్చులు పెరిగాయని చెప్తున్నారా, లేక దీని వెనుక రాజకీయ హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది. గోవిందుడి సొమ్ము గోకర్ణం పాలు అన్నట్లుగా పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి ధరల దందా సాగడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది.
ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలకు తీసుకుపోయినారు. ఒక కాటల్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొలగొడతా ఉన్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తా ఉన్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. తిరుపతి హుండీలో డబ్బులు లెక్కించే పరకమని నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. దానిని ఓ వైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు 75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి. మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి. వేరే కంపెనీ పేరుతో వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు. విజయవాడ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు శివాలయంలో అపచారం జరిగింది. లోకాన్ని రక్షించే ఆ లయకారుడి సాక్షిగాని లక్షల రూపాయల సొమ్ము మాయమైంది. భక్తుల భక్తితో హుండీలో వేసిన కానుకలపై కక్కుర్తిపడ్డారు సాక్షాత్తు ఆలయ అధికారులే. పంపకాల్లో తేడా రావడంతో బట్టబయలైన ఈ ఘోర కలియుగ వింతపై దేవుడి సొమ్ముకు కాపలా ఉండాల్సిన వారే కంచె చేనుమేసిన చందంగా వ్యవహరించారు. యనమలకుదురు శివాలయంలో 10 లక్షల పైగా నగదు మాయం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంతరాలయంలోని హుండీకి మారుతాళం తయారు చేయించి అత్యంత వ్యూహాత్మకంగా నగదును చోరీ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో కాదు, ఆలయ ఈవో భవానీ, అర్చకులు మరియు మరికొంతమంది సిబ్బంది కలిసి ఈ ముఠాగా ఏర్పడ్డారు. దొంగిలించిన సొమ్మును పంచుకోవడంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఒక మద్యం దుకాణంలో కూర్చుని వీరు చేసుకున్న వసూళ్ల పంచాయతీ బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడాయి. 2 పూజారులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈవో భవానీ ప్రస్తుతం పరారులో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి విచారణ జరిపి కమిషనర్ కు నివేదిక పంపారు. భవానీ స్థానంలో కానూరుకు చెందిన మరో ఈవోను తక్షణమే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల సెంటిమెంట్ తో ఆడుకుంటూ దేవుడి సొమ్మును మద్యం కోసం, విలాసాల కోసం వాడుకున్న ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులే దొంగలుగా మారితే ఇక భక్తుల నమ్మకానికి విలువే ఉంటుంది. పరారులో ఉన్న ఈవో దొరికితే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దుండగుడు ఫరూక్ అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జమ్మూ కాశ్మీర్ రాజకీయ దిగ్గజం ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘోరం జరిగింది. వివాహ వేడుకలో అతిథుల మధ్య ఉన్న ఫరూక్ అబ్దుల్లాపై కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫరూక్ అబ్దుల్లా సెక్యూరిటీ గార్డులు ఆయనను కవచంలా చుట్టుముట్టారు. నిందితుని అడ్డుకుని ఫరూక్ అబ్దుల్లాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులు జరిపిన కమల్ సింగ్ ను భద్రతా దళాలు అక్కడికక్కడే అదుపులో తీసుకున్నాయి. నిందితుడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అసలు ఈ కాల్పుల కారణం ఏంటి? నిందితుడు కమల్ సింగ్ వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది వ్యక్తిగత కక్ష లేక ఉగ్రవాద కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న నేత హాజరైన వేడుకలోకి ఆయుధంతో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై ఈ ఘటన నీలి నెడలు కమ్ముకునేలా చేసింది. ప్రస్తుతానికి ఫరూక్ అబ్దుల్లా క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఈ హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్రదారులను పట్టుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.